హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అస్సలు బాగాలేదు, బట్ మూవీ చూసిన తర్వాత రివ్యూ ఇవ్వాలి కదా అని చెప్పి కొంచెం ముప్పుగా తెచ్చుకొని రివ్యూ ఇస్తున్నా. సో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఏమనుకోకండి. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి కొత్త లోక చాప్టర్ 1. మలయాళంలో లోక చాప్టర్ 1 అని చెప్పి సింపుల్గా ఉంటుంది, కానీ తెలుగులో మాత్రం కొత్త లోక చాప్టర్ 1 చంద్ర అని పెట్టారు. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, మన చంద్రాని ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద ఒక ప్లేస్కి తీసుకొస్తారు. అండ్ అక్కడ మన హీరోని కలిసిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకి మూవీ ప్లాట్ అన్నమాట. సో ఇట్స్ ఏ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న మూవీ విత్ వెరీ గుడ్ క్యాస్ట్. స్పాయిలర్స్ ఏం చెప్పండి, మోస్ట్లీ పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకుందాం. ముందు కళ్యాణి ప్రియదర్శన్ గారు అయితే మన చంద్ర క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. పవర్స్ ఉన్న పర్సన్ ఎలా ఉంటారు, కొంచెం యూనిక్గా అండ్ ఆ క్యారెక్టర్ అనేది పోర్ట్రీ చేసే టైప్ ఉంటుంది కదా, చాలా బాగా చేసింది. హీరోగా మన నస్లిన్, హీరో అని చెప్పలేము బట్ ఆల్మోస్ట్ హీరో అన్నమాట, తను కూడా చాలా బాగా చేశాడు. నజ్లిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఇద్దరు, వాళ్ళిద్దరు కూడా చాలా ప్రాపర్ గా ఒక గ్యాంగ్ 3 ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే ఎంత బాగుంటది ఆ టైప్ గ్యాంగ్ అండ్ వైబ్ చాలా బాగా మెయింటైన్ చేశారు. మెయిన్ గా నేను మాట్లాడాల్సింది ఏంటి అని అంటే సినిమాటోగ్రఫీ. ఇది మనకి ఏదో హై బడ్జెట్ ఫిలిం కాదు, సూపర్ హీరో ఫిలిం. ఒక లో బడ్జెట్ లో అప్పట్లో మనకి మిన్నల్ మురళి మూవీ వచ్చింది, నాకు గుర్తున్నంత వరకు సూపర్ హీరో పవర్స్ది. మన దగ్గర కాదు, హనుమాన్ ఇవి కాదు, అక్కడ మలయాళంలో. మిన్నల్ మురళి తర్వాత సూపర్ హీరో ఫ్రాంచైజ్ ఇవన్నీ అంటే నేను చాలా బాగా ఇంట్రెస్టెడ్ ఉండే. ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి దుల్కర్ సల్మాన్, డీక్యూ గారు. మంచి సినిమాని తీసుకొని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. అండ్ ఎండింగ్లో స్పాయిలర్ ఉంటుంది, అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ చాప్టర్ 1 చంద్ర కాబట్టి వేరే చాప్టర్గా మళ్ళీ ఈ మూవీస్ తీసుకొస్తూ ఉంటారు అనుకుంటా. ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందో చెప్పాలి అని అంటే చాలా బాగుంది. నేను వెయిట్ చేసి వెళ్ళా ఈ మూవీకి. మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయిపోయినాయి, ఆఫ్టర్నూన్ షోస్ కూడా క్యాన్సిల్ అయ్యాయి, ఈవినింగ్ నుంచి షోస్ స్టార్ట్ అయినాయి. అన్ఫార్చునేట్లీ నాకు 6:37 ఆ టైంలో లేవు. 7:50కి ఉంది షో. 7:50 షోకి వెళ్తే వచ్చేసరికి 11 అయిపోయింది. ఇక వచ్చాక ట్యాబ్లెట్స్ వేసుకొని సిరఫ్లు తాగి అన్నీ చెక్ చేసుకొని కొంచెం ఓపిక తెచ్చుకొని రికార్డ్ చేసేసరికి నైట్ అయిపోయింది. రేపు మార్నింగ్ మీకు రివ్యూ పడిపోతుంది. మోస్ట్లీ తొందరగానే సెట్ అయిపోయి మంచి మంచి స్క్రిప్ట్స్ అన్నీ ఎప్పుడు వచ్చేటట్టు వచ్చేస్తాయి, అందులో డీలే ఏమి ఉండదు. మొన్న 2 మూవీస్ చూసా కానీ రివ్యూస్ ఇవ్వడం ఇబ్బంది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఓపికంటే ఆ మూవీ కూడా రికార్డ్ చేసి పెట్టేస్తా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ పెట్టట్లేడు కదా అని చెప్పేసి చూడడం ఆపేయకండి. ఓపిక ఉన్నంత వరకు మ్యాక్సిమం సినిమా చూస్తూనే ఉంటా, రివ్యూలు ఇస్తూనే ఉంటా. మీకు నా సైడ్ నుంచి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలో ఆర్ ఎల్స్ ఎంత ఇన్ఫర్మేషన్ అయినా, ఎంత ఇన్ఫోటైన్మెంట్ అయినా, ఏదైనా సరే నాకు వీలున్నంత వరకు నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటా. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మూవీ సైక్స్. అంతేగా, ఓపిక. థ్యాంక్ యూ.